సో హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను వేదాంతులో నాకు జాబ్ ఎలా వచ్చింది, ఇంటర్వ్యూ ఎలా జరిగింది అది మొత్తం షేర్ చేస్తానన్నమాట. సో వేదాంతులో ఫోనిక్స్ టీచర్కి వేకెన్సీస్ వచ్చినాయని నేను చూశాను. గుర్తులేదు నాకు యూట్యూబ్లో నుంచి అప్లై చేశాను లేకపోతే ఎక్కడని. మ్యాక్సిమం నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఆన్లైన్ ట్యూటరింగ్ జాబ్స్ని. సో అప్పుడే నాకు ఈ వేదాంతులో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఫోనిక్స్ టీచర్ కానీ నేను చూశాను. సో అక్కడి నుంచి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు గుర్తులేదు ఎప్పుడు ఈమెయిల్ వచ్చిందో, బట్ ఈమెయిల్ వచ్చింది కొన్ని డేస్ తర్వాత. ఈమెయిల్లో ఫస్ట్ రౌండ్ ఏంటంటే మనకి ఒక డెమో వీడియో పంపిస్తారనమాట. సో ఆ వీడియోలో ఆల్రెడీ ఒక డెమో ఇచ్చిన ఒక పర్సన్ మనకు ఉంటారనమాట. అంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన మెంబర్ ఎలా ఇంటర్వ్యూ ఇచ్చారనేది ఆ వీడియోలో ఆల్రెడీ డెమో వీడియోలో ఉంది. సో ఆ డెమో వీడియో ఫార్మాట్లోనే మనం కూడా రికార్డ్ చేయాలి. సో ఆ వీడియో చూసిన తర్వాత నేను రికార్డ్ చేశాను అనమాట. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఆల్ ఫోనిక్ సౌండ్స్ A to Z అన్ని సౌండ్స్ కూడా చెప్పాలి. సౌండ్స్తో పాటు ఒక సౌండ్ని మనం చూస్ చేసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేసి మనం చెప్పాలి. అండ్ ఆ సౌండ్ చెప్పేటప్పుడు కూడా మనం పిక్చర్స్ చూపిస్తూ చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్ సౌండ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఆ ఎఫ్ సౌండ్ని పేపర్స్లో మనం పిక్చర్స్ లాగా డ్రా చేయాలన్నమాట. సో డ్రా చేసి ఆ పిక్చర్స్ చూపిస్తూ ఆల్రెడీ మన ముందు ఒక స్టూడెంట్ ఉంటే మనం ఎలా చెప్తామో అలా చెప్తూ ఆ సౌండ్ గురించి క్లియర్గా చెప్పాలి. పిక్చర్స్లో ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత ఒక స్టోరీ కూడా చెప్పాలి. ఆ సౌండ్తోనే ఆ స్టోరీ చెప్పాలన్నమాట. నేను లెటర్ ఎఫ్ అంటే ఆ ఎఫ్ని ఎక్కువగా యూస్ చేసి ఒక స్టోరీ చెప్పాలి. ఓకే, సో ఇది ఫస్ట్ రౌండ్ అనమాట, డెమో రౌండ్. సో ఈ డెమో వీడియో నేను ఆల్రెడీ నాకు ఇచ్చిన శాంపిల్ వీడియో చూశాను. సేమ్ అదే ఫార్మాట్లో రికార్డ్ చేశాను అనమాట. బట్ కొంచెం నేమ్స్ మార్చుకున్నాను అంతే. అది ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అనమాట. సో నేను మర్చిపోయిన క్వశ్చన్స్ చాలా వరకు గుర్తులేదు, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ అయి 4 days అయింది, 2 rounds ఇంటర్వ్యూ. సో గుర్తున్నంత వరకు క్వశ్చన్స్ చెప్తాను. సో ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే రీసెంట్గా జరిగిన లాస్ట్ రౌండ్ థర్డ్ రౌండ్లో టెక్నికల్ ఇష్యూ వస్తే మీరు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్లో జాయిన్ అయ్యాను, స్టూడెంట్కి నా ఫేస్ కనిపించట్లేదు, క్యామ్ కనిపించట్లేదు, లేదా నా మైక్ వినిపించట్లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, అదొక క్వశ్చన్ అడిగారు. సో నేను రీజాయిన్ అవుతాను, మళ్ళీ నాకు క్యామ్ అండ్ మైక్రోఫోన్ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చి జాయిన్ అవుతానని చెప్పాను. అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. అండ్ కిడ్స్ అనమాట, ఫోనిక్స్ టీచర్ అంటే చిన్న చిన్న పిల్లలకి టీచ్ చేయడం. సో కిడ్స్ ఒకవేళ నువ్వు చెప్పేది వినట్లేదు అంటే క్లాస్లో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, అది ఇంకో క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ ఫోనిక్స్ రిలేటెడ్ చాలా ప్రిపేర్ అవ్వమని చెప్పారు. లైక్ వొవెల్స్, కాన్సనెంట్స్, బ్లెండ్స్, డిగ్రాఫ్స్, సిలబల్స్, ఇట్లా చాలా ఉంటాయి ఫోనిక్స్ సిలబస్లో. సో అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను. ఇన్ డెప్త్ నేను అడగలేదు ఫోనిక్స్ గురించి, ఒకటో రెండో సింపుల్ క్వశ్చన్స్ అడిగారు, బట్ ఎక్కువగా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ కిడ్స్ వినకపోతే నువ్వేం చేస్తావు, పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంపార్టెంటా, నిజంగా ఎందుకని పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్, నువ్వు మా కంపెనీతో పర్మనెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, టెంపరీగా జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, డైలీ ఎన్ని అవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సెకండ్ థర్డ్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో మాత్రం మనం రికార్డ్ చేయాలి డెమో వీడియో. అండ్ సెకండ్ థర్డ్ రౌండ్లో ఎక్కువగా డెప్త్లో క్వశ్చన్స్ అడగలేదు ఫోనిక్స్కి రిలేటెడ్, బట్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే 15 minutes మాత్రమే జరిగింది సెకండ్ రౌండ్లో. ఇంటర్వ్యూలో కూడా HR అండ్ నన్ను ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూయర్ మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం ఇంటర్వ్యూలో. మిగతా టీచర్స్కి సపరేట్ చేశారనమాట. నాతో పాటు వేరే టీచర్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తారు కదా, వాళ్ళందరినీ ఒక గ్రూప్లా చేయలేదు, ప్రతి ఒక్కరికి 15 minutes సపరేట్. సో నాకు వేరే టీచర్ ఏం ఆన్సర్స్ చెప్పారో తెలియదు, నేనేం చెప్పానో వాళ్ళకి తెలియదు. ఓన్లీ మా ముందు HR అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉన్నారు. ఇలాగా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో 3 rounds కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆఫర్ లెటర్ ఇచ్చారు నాకు. సో నేను 3 hours ఇస్తానని చెప్పాను కంపెనీకి. డెఫినెట్లీ నేను డైలీ 3 hours చేస్తాను, బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే కంపెనీ వర్క్ చేస్తున్నాను, అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, కంప్లీట్ చేయాలి వాళ్ళకు కూడా క్లాసెస్. అనుకోవచ్చు చాలామంది ఆల్రెడీ వేరే దానిలో చేసి ఇందులో ఎందుకు జాయిన్ అవుతున్నావు అని. నన్ను అడిగారు ఈ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కూడా అడిగారు. ఎందుకంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం, అక్కడ ఓన్లీ ఒక్క సబ్జెక్టే చెప్తున్నాను. నాకు టీచింగ్లో 2-3 subjects చెప్పాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అదే ఒకే సబ్జెక్ట్ చెప్పి బోర్ కొట్టేసింది. ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్దామని ఇది కూడా తీసుకున్నాను. ఫ్యూచర్లో ఇంకోటి కూడా తీసుకోవచ్చు నేను, ఎందుకంటే నాకు ఇష్టం అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం అంటే.
అదొక రీజను. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే శాలరీ సరిపోవట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు. సో నేను ఆల్రెడీ చేస్తున్న కంపెనీస్లో నా శాలరీ పెరగట్లేదు, నాకు ప్రమోషన్స్ రావట్లేదు. అది కూడా ఒక రీజన్ నేను వేరే కంపెనీకి అప్లై చేయడానికి, బికాస్ శాలరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకని అది కూడా ఒక రీజను. అండ్ నాకు 2-3 సబ్జెక్ట్స్ చెప్పడం అది రీజను. సో అందుకని నేను అప్లై చేశాను, లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ వేదాంతు అనేది ఓన్లీ ఆన్లైన్ క్లాసెసే కాదు, ఎల్కేజీ టు 10th ఆన్లైన్ క్లాసెసే కాదు, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటు కోచింగ్ సెంటర్ అనమాట, కోచింగ్ కూడా ఇస్తారు. లైక్ ఐఐటి, జేఈఈ, ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సిబిఎస్ఈ, వీళ్ళందరికీ కూడా కోచింగ్ కూడా ఇస్తారు. ఇది ఆన్లైన్లోనే కాదు, బయట ఆఫ్లైన్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మాది విజయవాడ కదా, బెంజ్ సర్కిల్లో సేమ్ వేదాంతు ఒక బ్రాంచ్ ఉంది. సో ఎవరైనా విజయవాడలో ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే వేదాంతులో మీరు బెంజ్ సర్కిల్లో బ్రాంచ్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది చాలా చోట్ల ఉంది, వేదాంతు అనేది పాపులర్ కంపెనీ. సో ఇలాగ నేను వేదాంతులో సెలెక్ట్ అయ్యాను. అండ్ పేఅవుట్ విషయానికి వస్తే పర్ అవర్ 250 రూపీస్ ఇస్తారు. సో నేను కమిట్ చేసింది 3 hours per day. నన్ను 4 hours అడిగారు, నేను ఆల్రెడీ వేరే దానిలో చేస్తున్నాను, టైం కుదరదు, 3 hours చేస్తానంటే ఒప్పుకున్నారు. సో 3 hours వచ్చి 3 into 250 పర్ డే 750 రూపీస్ వస్తుంది అనమాట, 3 hours కాబట్టి. సో వీక్కి ఓన్లీ 1 డేనే హాలిడే, అది కూడా సాటర్డే సండే కాదు, వీకెండ్స్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీక్ డేస్లోనే 1 day హాలిడే తీసుకోవచ్చు మేము. సాటర్డే సండే మాత్రం వర్క్ చేయాలి. ఎస్, ఇది వేదాంతులో ఇలా నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా చూసి మీరు జాయిన్ అవ్వండి.